కంచి కేఫ్ నల్లగండ్ల ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి అనేది చూస్తే నేను టిఫిన్ చేసి కడుపు నిండినాక నేను మాట్లాడుతున్నా. రుచికరమైనటువంటి వంటలు టిఫిన్ సెక్షన్. ఒక ఉన్నత చదువులు చదువుకొని విదేశాలకు వెళ్లి హోటల్ రంగంలో అభివృద్ధి చేయాలి, స్వయం కృషితో ఎదగాలి, మనతో పాటు మన మిత్రులని ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనం వ్యాపారం చేయాలనే సదుద్దేశంతో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి బహుశా హోటల్స్ లో ఈ సరౌండింగ్ లో ఎంత ఇన్వెస్ట్ చేసినటువంటి హోటల్ ఇంకోటి ఏది కూడా లేదు. ఇన్వెస్ట్ చేయటం వేరు, ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాంత ప్రజానికం ఎక్కువగా ఐటీ కానీ, హైరైజ్ బిల్డింగ్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్ళ అలవాట్లు ఏంటి, ఏం కోరుకుంటారు, రుచికరమైన వంటలు ఏం కోరుకుంటారు అనే సర్వే చేయటం. ఆ సర్వే చేసిన వారి మనోభావాలకు తగ్గట్టుగా రుచికరమైనటువంటి వంటలు. టిఫిన్ ఇవాళ ఇడ్లీ తిన్నాం, దోశలు తిన్నాం, రకరకాల ఎవరికి తోచినటువంటి. ఇది బాగాలేదు, చట్నీలతో సహా అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆంధ్ర భోజనం అంటారు, కర్ణాటక భోజనం అంటారు, తమిళనాడు సాంబార్ అంటారు, లేకపోతే అంకాపూర్ చికెన్ అంటారు. వీటన్నిటినీ కలిపిన రుచికరమైనటువంటి గొప్ప హోటల్గా తయారు చేసినటువంటి మన మిత్రులకి అభినందనలు, శుభాకాంక్షలు. బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడ. మళ్ళీ అతి త్వరలో ఈ వ్యాపార రంగాన్ని మూమెంట్ చూసుకొని బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ ఉంటుందంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మళ్ళీ నాకు తెలిసి ఇంకో బ్రాంచ్ కూడా అతి త్వరలో వీళ్ళు ప్లాన్ చేస్తారని కూడా నా మనోభావన. అభినందనలు, శుభాకాంక్షలు మీ అందరు కూడా. ఖర్చుకు వెనకాడకుండా అన్ని కోణాలని పరిగణలో తీసుకొని బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్, రుచికరమైనటువంటి వంటలు, టిఫిన్ సెక్షన్, మంచి మంచి హోటల్ని మన ప్రాంతానికి తీసుకురాగలిగాం. మేమంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎదురుగుండా చూస్తే కాంక్రీట్ జంగల్, లక్షల స్థాయిలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వెనకాల చూసినా కూడా అదే పరిస్థితి. మంచి లొకేషన్ కూడా సెలెక్షన్ చేసి మంచి ప్రాంతంలో పెట్టారు. ఇది ఒక మంచి పరిణామం. శుభాకాంక్షలు. కంచి క్యాఫే నల్లగండ్ల మా ఫ్రెండ్స్ అయినటువంటి మహేందర్ అండ్ ప్రణీత్ ఇద్దరు కూడా ఈ లొకేషన్తో ఇక్కడ ప్రారంభించబోతున్నారు. మేము గత సంవత్సరం రోజులుగా ఈ లొకేషన్ కంచి క్యాఫే మెన్యూ ఎంత కేర్ తీసుకుని క్యూరేట్ చేశామో అంతే జాగ్రత్త తీసుకుని, అంతే మార్కెట్ అనాలిసిస్ చేసుకుని ఇక్కడ ఈ లొకేషన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. మేము వీఆర్ హోపింగ్ దట్ లైక్ లొకేషన్ వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నల్లగండ్ల, తెల్లాపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కస్టమర్స్ అందరికీ కూడా ఒక మంచి ఆప్షన్ ఇవ్వాలి, ఒక ఆథెంటిక్ టేస్ట్ అండ్ హైజీన్ ఫుడ్ ఇవ్వాలి, ఒక ఫ్యామిలీ సెటప్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇది ప్రారంభించడం జరిగింది. ఇది మా 5th లొకేషన్ అండి. మా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వచ్చేసి నెక్స్ట్ విత్ ఇన్ 15 days వీఆర్ ఓపెనింగ్ ఇన్ కొండాపూర్ అండ్ నాగోల్ అండ్ విప్రో సర్కిల్. సో ఇది కాకుండా కూడా మాకు ఈ త్రూ అవుట్ ద ఇండియా ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన జరుగుతూ ఉన్నది, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే కెనడా లొకేషన్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టాప్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA.